వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. 2024 ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగువల్లికలతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్ నామస్మరణంతో, అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్లు ఫలితాలను ఇస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుందని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా దేవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యం అయినా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు చేస్తే పాపాలు పోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా అమ్మవారికి, ఆమెను పూజించే వారికి అంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటే మహా ఇష్టం. ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళగౌరి వ్రతం. ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యము, సంతోషము, ధనధాన్యాలతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి. రాఖీ పండుగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమ, పిండి వంటలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు ఈ 8 వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం.
శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు త్వరగా ఫలితం వస్తుంది. రెండవ వస్తువు గోమాత విగ్రహం. ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు. మూడవ వస్తువు దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకు కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారి ఇల్లు. శంఖం సముద్రంలో పుట్టాయి. లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నాలుగవ వస్తువు లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేదే రాదు. అంతేకాక మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి. ఐదవ వస్తువు గోమాతి చక్రాలు. గోమాతి చక్రాలు 9 తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమాతి చక్రాలు మహాశక్తివంతమైనది. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమాతి చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆరవ వస్తువు తామర గింజలు. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చి పెట్టుకోండి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఏడవ వస్తువు నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసంలోపు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది. పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది. ఇక చివరగా 8వ వస్తువు భగవద్గీత. ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణంతో, అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో మీరు చేసే పూజకు అధిక ఫలితం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోండి. 100% ఫలితం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.